కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాథనలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. నందమూరి మోహన్ కృష్ణ, నందమూరి రూప, పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ కుమార్, సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు రావడం సంతోషంగా ఉందని నందమూరి రూప అన్నారు. రాయలసీమ ప్రజలకు తెలుగు గంగా ప్రాజెక్టు ద్వారా ఎన్టీఆర్ నీరు అందించి ఆదుకున్నారన్నారు. మా తాతగారు నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానం పలికినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ సస్యశ్యామలమైన రాయలసీమ గడ్డ మీద మేము అడుగుపెట్టినందుకు, మాకు అదృష్టం కల్పించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నా చేతుల మీదుగా, పెద్దల చేతుల మీదుగా ఎన్టీ రామారావు గారి 3వ స్టాచ్యూ ఆవిష్కారం చేస్తున్నాము. మరి మాకు బీసీలకి ఒక మనుబడి ఒక రాజకీయాల్లో ఇచ్చారంటే పెద్దలు ఎన్టీ రామారావు గారే. ఆయన స్టాచ్యూలు ప్రతి ఒక్క ఊర్లో పెట్టాలని చాలా ఆశ ఉంది. మా క్యాడర్ కూడా చాలా ముందరికి వస్తున్నారు. ప్రతి ఒక్కటి ఈ టర్మ్ అయిపో లోపల ఆల్మోస్ట్ ఇంకొక 10 స్టాచ్యూస్ దాకా పెట్టేది. సార్ వాళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుతూ సెలవు.